అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే చాలామంది ఈ విషయం మీదైతే డిబేట్ చేస్తుంటారు. ఎవరి వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని. ఏంటి బ్రో ఇలాంటి క్వెషన్ అడుగుతావు? మన దేశం స్వాతంత్రానికి చాలా మంది పోరాడారు కదా! అంటారు. అవునండి. చాలా మంది పోరాడారు. చాలా మంది చనిపోయారు. చాలా మంది పోరాడే ఫలితమే మనకి 1947 ఆగస్టు 17 నాడైతే స్వాతంత్రం వచ్చింది. అయితే ఈ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఆ క్రెడిట్ ఎవరు తీసేసుకున్నారు అనే విషయం మీద ఈరోజైతే మనం డిస్కస్ చేద్దాం. మనకు చిన్నప్పటి నుంచి స్కూల్‌లో గానివ్వచ్చు, ఏదైనా బుక్స్‌లో గానివ్వచ్చు, ఎవరి దగ్గరైనా గానివ్వచ్చు, స్వాతంత్రం మనకు ఎలా వచ్చిందంటే శాంతియుతంగా పోరాడడం వల్లే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనే ఒక కట్టు కథనైతే చెప్తుంటారు. కానీ శాంతియుతంగా చెప్తే నీ పక్కనుండేవాడే నీ మాట వినడనమాట. నువ్వు వాడికి అలుసైపోతావు. అలాంటిది ఇటువంటి క్రూరులైన బ్రిటిష్ వాళ్ళకి శాంతియుతంగా చెప్తే ఎలా వింటారో చెప్పండి? అదే కాదు ఈ బ్రిటిష్ ఎంపైర్ అనేది ఒక బాడీ అయినట్లయితే వీళ్ళు మన ఇండియాని జ్యువెల్ ఆఫ్ క్రౌన్ అనే దాంతో పోల్చారు. ఎందుకంటే మన ఇండియా నుంచి వీళ్ళకి ఎక్కువ సంపదొచ్చేది. మన ఇండియా నుంచే వీళ్ళకి ఎక్కువ నగదైతే వచ్చేదనమాట. అటువంటి దేశాన్ని వదిలి వెళ్ళడానికి ఓన్లీ శాంతియుతమైన పోరాటాలే సపోర్ట్ చేశాయంటే ఎవరు నమ్మలేరనమాట. దీని వెనకాల ఎంతోమంది పోరాట యోధుల ప్రాణ స్ఫూర్తి, ప్రాణాల త్యాగాలైతే ఉన్నాయి. సో, ఇందులో ఒక నాయకుడైన సుభాష్ చంద్రబోస్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందామనమాట. మనకు తెలుసు కదా! మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఎవరైనా నిన్ను కొట్టింది ఎవర్రా అంటే కొట్టించుకున్నోడు జెప్పాలి. నన్ను కొట్టింది ఎవరో. అవును గదా! ఇక్కడ కొట్టించుకుందెవడు? బ్రిటిష్ వాడు. అందుకనే వాడు మన దేశాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాడిని అడిగితే నువ్వు ఎందుకు వదిలెళ్ళావంటే వాడు కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. ఎవడి వల్ల వదిలెళ్ళానని. ఇక్కడ 1947లో బ్రిటిష్ వాళ్ళు మనం వదిలినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి క్లెమెంట్ అట్లీ అనమాట. ఈయన 1945 నుంచి 1951 వరకైతే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. మనకొచ్చింది కూడా ఆ పీరియడ్‌లోనే కాబట్టి ఈయన చెప్తే కరెక్ట్ పర్సన్ చెప్తారు. ఎవరి వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందో. ఈయన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సుమారు 9 సంవత్సరాల తర్వాత అంటే 1956లో మన దేశం విజిట్ చేశారనమాట. అప్పుడొచ్చేసి ఈయన బెంగాల్‌లో ఉంటే బెంగాల్ గవర్నర్ అయిన పిబి చక్రవర్తి గారినైతే కలిసారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక జనరల్ టాక్ అయితే డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్‌లో పిబి చక్రవర్తి గారైతే భారతదేశాన్ని మీరు వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అని అడగగా, ఆయన చెప్పిన సమాధానం వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ ఎంపైర్ మీద ఎక్కువ ప్రెషర్ తెచ్చింది. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. అంతేకాదు సెకండ్ వరల్డ్ వార్‌లో బ్రిటిష్ ఎంపైర్‌కి చాలా పెద్ద దెబ్బ తగిలింది. సో, ఈ కారణాల చేతైతే బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారనైతే క్లెమెంట్ అట్లీ గారు చెప్పారనమాట. అయితే అప్పుడు పిబి చక్రవర్తి గారు అయితే దీంట్లో గాంధీ గారి పాత్ర ఏంటి అని క్వెషన్ చేయగా వెరీ మినిమల్ అంటే చాలా తక్కువ. వెరీ స్మాల్ ఇంపాక్ట్ అనైతే చెప్పారు. సో, దీన్ని బట్టి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరి వల్ల మనకు యాక్చువల్‌గా స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ ఎవరికి రెట్టిందా అని. ఈ విషయం మీకు కొత్తగా తెలిసినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి లైక్ చేసి, జై హింద్ అనైతే కామెంట్ చేయండి.